హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 2 లక్షల రుణమాఫీ ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయనుంది. ఇకపోతే ఇందులో మొదటి భాగంగా ఈ రుణమాఫీ సంబంధించి అది ఎలక్షన్స్ టైంలో మనకి ఈ 2 పథకాలు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రుణమాఫీ చేశామని కేబినెట్ ఆమోదం చేసింది. ఇకపోతే ఈ రుణమాఫీ అనేది తెలంగాణలో 2 లక్షల దాకా చేస్తున్నారు. అందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్లో ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఈ రుణమాఫీ అనేది చాలా వరకు రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ రుణమాఫీ సంబంధించి ఎలక్షన్స్ కారణంగా ఈ రుణమాఫీ, అదేవిధంగా ఈ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ మరియు రైతు భరోసా 2000 రూపాయలను ఈ అమౌంట్ వేయాల్సిందిగా రైతులు చాలా వరకు కోరుతున్నారు. ఇకపోతే ఈ వైఎస్ఆర్ చేయూత ఎవరైతే అర్హత ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు చెందినవారు ఎవరైతే ఉంటారో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య లోపల ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ 18,750 రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది. ఇకపోతే ఈ 4వ విడత సంబంధించి మనకి ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. ఇకపోతే జిల్లాల వారీగా, మండలాల వారీగా ఈ అమౌంట్ అనేది మహిళా ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ వైఎస్ఆర్ చేయూత కింద ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరికీ కంపల్సరీ ఈకేవైసీ మీ వాలంటీర్ దగ్గరికి నేమ్స్ అనేది రావడం జరిగింది. కంపల్సరీ ఈకేవైసీ అనేది చేయించుకోండి. తర్వాత ఈ వైఎస్ఆర్ చేయూత సంబంధించి ఎవరైతే బ్యాంక్ అకౌంట్, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని కేబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. ఇకపోతే ఈ జగనన్న అమ్మఒడి సంబంధించి మనకి నిధులు అనేది ఎవరికి రావండి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి 2 నెలల్లో ఈ జగనన్న అమ్మఒడి సంబంధించి మనకి మేనిఫెస్టోలో ఏమీ ఇవ్వడం లేదు. అందుకే ఈ జగనన్న అమ్మఒడి సంబంధించి జూన్లో వేసే అవకాశం ఉన్నట్లుంది. ఎలక్షన్స్ కారణంగా ఇవి మనకి పథకాలు, ఎందుకంటే ఈ 2 పథకాలే ఉన్నాయి. వైఎస్ఆర్ చేయూత, రైతు రుణమాఫీ సంబంధించి ఈ 2 పథకాలే మేనిఫెస్టోలో మనకి రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.